క్లాసులు గతంలో చెప్పాం మనం. సో కాబట్టి మీరు నేర్చుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, ఎస్ ఫ్రెండ్స్, సిపియు ఏంటి, తర్వాత మెమరీ ఏంటి, ఎస్ తర్వాత ఇంకో భాషలో చెప్పాలంటే డిస్క్ ఏంటి, ఇంకో భాషలో చెప్పాలంటే అసలు నెట్వర్క్ ఎస్ ఇవన్నిటిని కూడా మనం మానిటరింగ్ చేస్తూనే ఉంటాం. అన్నిటిని కూడా మనం మానిటరింగ్, ఇదే లైనెక్స్ మిషన్, లైనెక్స్ సర్వర్. ఎలా సార్, ఏంటి అసలు, ఎలా మానిటరింగ్ చేస్తాం? విత్ ద హెల్ప్ ఆఫ్ క్లౌడ్ వాచ్. అంటే యాక్చువల్గా క్లౌడ్ వాచ్ వీటన్నిటిని ఎలా మానిటరింగ్ చేస్తుంది, అసలు క్లౌడ్ వాచ్ మానిటరింగ్ చేసిన ఈ విషయాలన్నీ మనకెలా తెలుస్తున్నాయి, అది ఇక్కడ ఇంపార్టెంట్. క్లౌడ్ వాచ్ మానిటరింగ్ చేస్తుంది అంటున్నారు, కరెక్టే ఇవన్నీ. మరి క్లౌడ్ వాచ్ మానిటరింగ్ చేసిన విషయాలు మనకెలా తెలుస్తున్నాయి? విత్ ద హెల్ప్ ఆఫ్ ఎస్ఎన్ఎస్ అనేది మనకు తెలుస్తున్నాయి అని మీరు అంటున్నారు. రైట్, ఎస్ఎన్ఎస్ ద్వారాగా మనకి ఇన్బాక్స్లో మెసేజ్లు వస్తున్నాయి. రైట్, బాగుంది. ఎస్ఎన్ఎస్ ద్వారాగా మనకి ఇన్బాక్స్లో మెసేజ్లు వస్తున్నాయి. ఇది స్టోరీ, ఓవరాల్ స్టోరీ. రైట్, అయితే బాస్, ఇక్కడ మధ్యలో మనకు ఒక వ్యక్తి ఉన్నాడు బాస్, మధ్యలో మనకు ఒక వ్యక్తి ఉన్నాడు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి ఇప్పుడు మీరు ఉదయాన్నే 5 గంటలు నిద్ర లేవాలంటే మిమ్మల్ని నిద్ర లేపడానికి ఒక అలారం సెట్ చేస్తారు. అలారం, ఎస్ అమ్మా, అలారం 5 గంటలకు పెట్టేసా నిన్ను, నువ్వు వెంటనే నాకు సౌండ్ ఇవ్వాలని. అప్పుడు ఏమొస్తుంది? ఒక సౌండ్ వస్తుంది, ఒక మ్యూజిక్కో పాటో, చాలా సింపుల్గా సౌండ్ వస్తుంది. దిస్ ఇస్ అన్ అలారం. ఎస్ ఓకే. అలా సేమ్ వే ఇక్కడ కూడా అలారం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా క్లౌడ్ వాచ్లో కూడా వీఆర్ మెయింటైనింగ్ ద అలారమ్స్. అలారమ్స్ అంటే సిపియుకి ఒక అలారం క్రియేషన్ చేస్తా, మెమరీకి ఒక అలారం క్రియేషన్ చేస్తా, డిస్క్కి ఒక అలారం క్రియేషన్ చేస్తా, నెట్వర్క్కి ఒక అలారం క్రియేషన్ చేస్తా. ప్రతిదానికి అలారమేనా? ప్రతిదానికి అలారమే. ఓకే, ఈ అలారంకి నేను చెప్తా ఏమని, అమ్మా అలారం, డిస్క్ కెపాసిటీ యూసేజ్ కనుక 70% దాటిందంటే నాకు అలారం ఇవ్వు, అలర్ట్ ఇవ్వు నాకు. నేనేం చేస్తా, నేను యాక్చువల్గా ఎస్ఎన్ఎస్ ద్వారాగా అవతల వ్యక్తికి పంపిస్తా, అంతే, నోటిఫికేషన్ రూపంలో పంపిస్తా. నువ్వు ఎలా అలర్ట్ ఇవ్వు, అలారం మోగితే వెంటనే నేను, అలారం మోగిన వెంటనే ఎస్ఎన్ఎస్ నోటిఫికేషన్ ద్వారాగా ఆ నోటిఫికేషన్ అనేది ఇన్బాక్స్కి పంపిస్తా. ఎవరికి? నా ప్రాజెక్ట్ టీమ్కి. ఇది స్టోరీ అసలు. అంటే అలారం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అలారమ్స్ ఇన్ క్లౌడ్ వాచ్. We set the alarms for the CPU, we set the alarms for the memory, we set the alarm for the disk usage, we set the alarms for the network. Whatever it is, ప్రతిదానికి అలారమే. ప్రతిదానికి కాకుండా క్లయింట్ ఏమంటాడంటే, బాబు నేను సర్వర్లు ఉపయోగిస్తున్నాను ఆయన, అసలు ఈ సర్వర్కి ఎంత బిల్లు వస్తుందో నాకు చెప్పండి బాబు అంటాడు. అంటే బిల్లింగ్ కూడా అలారం సెట్ చేయొచ్చు. అలారం 1,00,000 క్రాస్ అయిందంటే నాకు వెంటనే అలారం ఇవ్వు అని చెప్పి నేను అలారం సెట్ చేసుకుంటా, బిల్లింగ్కి కూడా. అప్పుడు నాకు నోటిఫికేషన్ వస్తుంది, ఈ సర్వర్లో 1,00,000 బిల్ అయిపోయింది, మీరు చూసుకోండి అని. అప్పుడు నేను అలర్ట్ అవుతా, అమ్మో 1,00,000 అయిందా, ఎందుకు 1,00,000 అయింది, ఎలాంటి రిసోర్స్ ఉపయోగించాను, అవసరమైన ఉపయోగించానా, అనవసరమైన ఉపయోగించానా, లేదన్నా వేస్ట్ బిల్ ఏమైనా వస్తుందా, సో దట్ ఐ కెన్ రివ్యూ. బికాస్ ఆఫ్ దిస్ మానిటరింగ్ I will get an alert అనమాట, సంథింగ్ కాల్డ్ I will get the notification అని అర్థం, అంతే సింపుల్గా. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అలారమ్స్. దట్ మీన్స్ వాట్, వీ కెన్ సెట్ ద అలారం ఫర్ ద సిపియు, వీ కెన్ సెట్ ద అలారం ఫర్ ద మెమరీ, వీ కెన్ సెట్ ద అలారం ఫర్ ద డిస్క్, వీ కెన్ సెట్ ద అలారం ఫర్ నెట్వర్క్, వీ కెన్ సెట్ ద అలారం ఫర్ బిల్లింగ్. ప్రతిదానికి అలారం, అంతే. ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. అంటే క్లౌడ్ వాచ్ అనేది ఓపెన్ చేసి క్రియేట్ అలారం ఫర్ సిపియు, అయిపోయింది టాస్క్. ఓకే, క్లౌడ్ వాచ్ అనే సర్వీస్ ఎక్కడ ఉంటుంది? AWSలో. రైట్, AWS ఓపెన్ చేయండి, క్లౌడ్ వాచ్ ఓపెన్ చేయండి. ఆఫ్టర్వర్డ్స్ యు సీ ఆప్షన్ కాల్డ్ అలారం. ఏమని? క్రియేట్ అలారం అని ఉంటుంది. అలారం దేని కొరకు తయారు చేస్తాను? సిపియు యూటిలైజేషనా, మెమరీనా, డిస్కా, నెట్వర్కా, బిల్లింగా, నీ ఇష్టం, ఏదైనా చేయొచ్చు. అట్లా సింపుల్గా చూడండి ఎంత సింపుల్గా ఈజీగా ఉందో. అలారం, ఎవ్రీథింగ్ ఈజ్ అలారం. వెరీ ఇంపార్టెంట్ బాస్, వెరీ ఇంపార్టెంట్. మొత్తం సర్వర్ స్టేటస్ చెక్ కూడా అలారం సెట్ చేయొచ్చు, అలారమే సెట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ప్రతిదానికి ఒక అలారం సెట్ చేస్తాం. డిస్క్ యూసేజ్ సార్, డిస్క్ యూసేజ్ కూడా అలారమే.
అర్థమైంది. క్రియేట్ ఎన్ అలారం ఇన్సైడ్ క్లౌడ్ వాచ్ అండ్ గెట్ ద నోటిఫికేషన్, అంతే. గెట్ ద నోటిఫికేషన్ త్రూ అవర్ ఎస్ఎన్ఎస్ సర్వీస్. ఏంటి సార్ మీరు చెప్పేది? క్రియేట్ an alarm, create an alarm inside, create an alarm for the disk usage, for the disk usage or CPU utilization, okay, or network related things or server status things ఆర్ బిల్లింగ్. ఎస్ ఈ సర్వర్కి బిల్లింగ్ ఎంత వస్తుంది, లేదా నా AWS అకౌంట్కి ఎంత బిల్లింగ్, అట్లా కూడా చెక్ చేసుకోవచ్చు. టోటల్గా క్రియేటింగ్ అలారం ఫర్ ద డిస్క్ యూసేజ్, CPU యుటిలైజేషన్, వీటన్నిటికి తయారు చేసి ఎక్కడది? ఇన్సైడ్ AWS క్లౌడ్, అంతే. క్లౌడ్ వాచ్, ఇన్సైడ్ AWS క్లౌడ్ వాచ్ అయిపోయింది. ఇది మనం చేసేది. సో ఇది మనం చేసి ఎస్ తర్వాత ఏమొస్తుంది? గెట్ ద నోటిఫికేషన్, అంతే. గెట్ ద నోటిఫికేషన్ త్రూ ఎస్ఎన్ఎస్, అంతే. త్రూ ఎస్ఎన్ఎస్ అంటే ఇప్పుడు టాపిక్స్ మనం తయారు చేస్తాం. డిస్క్ యూసేజ్కి ఒక టాపిక్ తయారు చేస్తాం. దిస్ ఈజ్ వాట్ డిస్క్ యూసేజ్ టాపిక్, అంతే. డిస్క్ యూసేజ్కి ఒక టాపిక్ తయారు చేస్తాం, ఎస్ఎన్ఎస్ టాపిక్, రైట్. ఆ తర్వాత CPU యూటిలైజేషన్కి ఒక టాపిక్, ఎస్ బాగుంది. నెట్వర్క్ ఇష్యూకి ఒక టాపిక్, నెట్వర్క్ రిలేటెడ్ థింగ్స్, నెట్వర్క్ అవుటేజ్ ఆర్ సంథింగ్, నెట్వర్క్ రిలేటెడ్ థింగ్స్, ఒక టాపిక్. అర్థమైనా? ఇలాగా ప్రతిదానికి ఒక టాపిక్. బిల్డింగ్స్కి ఒక టాపిక్, ఎస్ ఇది స్టోరీ, ఎస్ఎన్ఎస్ టాపిక్స్. సో అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇది ఇక్కడేమో క్లౌడ్ వాచ్ ఇదంతా. ఎక్కడ సార్? ఇదిగో ఇక్కడ రాసిందంతా కూడా బాస్, ఇదంతా కూడా క్లౌడ్ వాచ్, మొత్తం క్లౌడ్ వాచ్. ఓకే క్లౌడ్ వాచ్. మరి ఇక్కడ రాసిందంతా ఏంది? అది ఎస్ఎన్ఎస్. ఇదంతా ఎస్ఎన్ఎస్, రైట్. సో ఇవన్నీ ఒక్కొక్క టాపిక్ని మనం తయారు చేసిన తర్వాత అప్పుడు వెంటనే బాస్ ఇదిగోండి, మీరు కనుక ఇదిగో డిస్క్ రిలేటెడ్ థింగ్స్ మీద మీరు వర్క్ చేస్తుంటే మీకు ఆ రిలేటెడ్ మెసేజ్ వస్తాయి. హే బాస్, దిస్ సర్వర్ ఈస్ హ్యావింగ్ దిస్ డిస్క్ ఇష్యూ ప్లీజ్ అని మీకు మెసేజ్ వస్తుంది. లేదు మీరు నెట్వర్క్ రిలేటెడ్ ఇష్యూ కింద మీరు పని చేస్తుంటే మీకు అలాంటి నోటిఫికేషన్స్ వస్తాయి. లేదు నాకు బిల్లింగ్ సంబంధించి బిల్లింగ్, లేదు నాకు నెట్వర్క్ రిలేటెడ్ సంథింగ్ ఆర్ CPU యూటిలైజేషన్ సంథింగ్ అంటే అట్లా, అంతే. బేస్డ్ ఆన్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ యూ విల్ గెట్ ద నోటిఫికేషన్. అదర్వైజ్ కొంతమంది ఏం చేస్తారంటే నోటిఫికేషన్స్ మొత్తం అందరికి పంపిస్తూ ఉంటారు, అందరు తెలుసుకోవటం కోసం. బట్ రెస్పాన్స్ అవ్వాల్సిన పార్టీ రెస్పాన్స్ అవ్వాలి, అంతే. మీరు కాదు. అన్నీ పంపించామని సార్ డిస్క్ మేనేజ్మెంట్ తెలుసు సార్, కేకే సార్ చెప్పండి నేను చేస్తానన్నామంటే చాలామంది చూసే ఉంటారు. అయిపోయింది. ఇక నీ రెస్పాన్సిబిలిటీస్ ఏంది, నీ ప్రాజెక్ట్లో నీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ ఏంది, నీకు ఇచ్చిన టాస్క్ ఏంది, దాని మీద సంబంధించే నువ్వు రెస్పాండ్ అవ్వాలి, అంతే. అంతేగాని వేరేది అవ్వకూడదు. నేర్చుకునేటప్పుడు అంతా నేర్చుకుంటాం, బట్ ఎనీవే డోంట్ డిస్క్లోజ్ టు ఎనీబడి, డోంట్ క్లోజ్ విత్ ఎనీబడి ఇన్సైడ్ IT ఇండస్ట్రీ. క్లోజ్ అయ్యావా జాబ్ నుంచి బయటకు వచ్చినట్టే. ఏం సార్ అట్లా మాట్లాడతారు? అందరితో మంచిగా ఉండాలి, మరీ క్లోజ్ అవ్వకూడదు. మరీ క్లోజ్ అంటే ఎట్లా? గంటకి సిగరెట్ తాగి, కాఫీలు తాగి, టీ తాగి వాళ్ళతోటి ఉన్న రహస్యాలని చెప్తే అవుటే, అటర్ ఫ్లాప్. కేకే సార్ ఉన్నాడు, పలానా ఆయన బ్రహ్మాండమైన క్లాసులు చెప్తాడు, ఇవన్నీ నీకు సుత్తేవారం వద్దు. నాకు మంచి చేయకపోయినా పర్లా, నీకు అక్కడ చెడు ఎదురైద్ది ఆ మాట చెప్పడం వల్ల నీకు చెడు ఎదురైద్ది. ఎవడా కేకే, ఎవడా సార్, ఏందంట అదంట, నీకేడ ఇవన్నీ ఉంటాయి. ఇక వద్దు, నాన్సెన్స్. వాడు తెలుసుకుంటాడు, జీవితం కోల్పోతాడు. ఎందుకంటే నీ జీవితం లాస్ అయింది ఇక్కడ అట్లా. కాబట్టి ఇవన్నీ చాలా అవేర్నెస్ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఉండాలో ఉండకూడదో కూడా నేను చెప్తాను. దట్ ఈస్ కమ్స్ అండర్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. అది వేరే టాపిక్ ఇదంతా. ఇప్పుడు మళ్ళీ డీవియేషన్ అయింది దాన్ని చెప్తే. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఈ అలర్ట్స్ విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూస్తే నీకేమో అలర్ట్ వచ్చింది, నీకేమో నోటిఫికేషన్ వచ్చింది. యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్
యూ నీడ్ టు రిజాల్వ్ ద ఇష్యూ ఇమీడియట్లీ. కానీ నువ్వు గనక ఈ ఇష్యూని రిజాల్వ్ చేయలేకపోతే దొరికిపోతావు వెంటనే ఫాస్ట్. అలాగని చెప్పేసి మనోళ్ళు బ్యాక్ డోర్, ఫ్రంట్ డోర్, ప్రాక్సీలు వ్యవహారాలు అంతా, సపోర్ట్ వ్యవహారాలు, వీళ్ళందరూ వెంటనే దొరికిపోతున్నారు ఇక్కడ, వెంటనే ఫాస్ట్గా దొరికిపోతారు. అందుకని అది ఒక పెద్ద సమస్య. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ. ఓకే, అటు సైడ్ కూడా వెళ్ళొద్దు దయచేసి. ప్రాక్సీలు అనేవని అది పెద్ద నాన్ సెన్స్ పని అది. ఓకే, అదొక గోల. మళ్ళీ వాడి టెన్షన్ మనం తట్టుకోలేం. వాడు ఫోన్ ఎత్తడు, ఆన్సర్లే కూడా, అదొక గోల. ఇవన్నీ రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్ అనమాట మీకు అందిస్తుంది. ఇట్స్ నాట్ ఎ జోక్. సిల్లీగా తీసుకోవద్దు దయచేసి. ఇదంతా రియల్ టైం స్టఫ్ మీకు అందిస్తున్నాం. ఇవన్నీ జరిగే విషయాలే, జెన్యున్ ఫ్యాక్ట్స్. రైట్ సార్, బాగుంది సార్. ఇప్పుడు మీరు ప్రతిదానికి ఒక అలారం తయారు చేస్తూ ఉంటున్నారు, సరే బాగానే ఉంది. అసలు ఈ అలారం గొడవ ఏంది అంటే, ప్రతిదానికి ఒక అలారమే. సిపియుకి ఒక అలారం పడేస్తా, డిస్క్ యూసేజ్కి ఒక అలారం పడేస్తా, నెట్వర్క్ రిలేటెడ్ థింగ్స్కి ఒక అలారం, అట్లా సెట్ చేసి పడేస్తా. అలారం 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 అలారం. రైట్ రైట్, బాగుంది సార్, బాగుంది. అయితే ఈ అలారం సెట్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు దీని మీద, అలారమ్స్ మీద. అయితే ఏం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి అంటే, కరెక్టే నువ్వు అలారం సెట్ చేసావు, ఎక్కడుంది సిపియుకి అలారం సెట్ చేసావు, డిస్క్కి అలారం సెట్ చేసావు, నెట్వర్క్ యూటిలైజేషన్స్ అలారం సెట్ చేసావు, మెమరీకి అలారం సెట్ చేసావు అంటున్నావు, బాగానే ఉంది. దిస్ కమ్స్ అండర్ క్లౌడ్ వాచ్, బాగానే ఉంది. రైట్, ఇవన్నీ సర్వర్లో ఉన్నాయి, బాగానే ఉంది. ఓకే, మరి ఇప్పుడు నువ్వు క్లౌడ్ వాచ్ ఉపయోగించి అలారం అన్నిటికీ సెట్ చేసావు. దిస్ ఈజ్ సర్వర్, దిస్ ఈజ్ యువర్ సర్వర్, లైనక్స్ సర్వర్ నెంబర్ 1. బట్ డ్యూ టు సమ్ రీజన్స్, something, yes, the server is not available right now. ఓకే, సర్వర్ అవైలబిలిటీలో లేదు. ఈ అలారం ఏమో దీన్ని సావగొడతా ఉంటుంది. హే, సిపియుకి ఏమైంది, నా డిస్క్కి ఏమైంది, నా నెట్వర్క్కి ఏమైంది, నా మెమరీకి ఇంకా మానిటరింగ్ చేయాలి కదా అది కంపల్సరీగా. ఇక ఇది కంటిన్యూగా మానిటరింగ్ పరిస్థితిలో ఉంది కాబట్టి ఇక్కడికి వస్తూ ఉంటుంది. వస్తున్నప్పుడు నో డేటా ఫౌండ్, నథింగ్ ఈజ్ దేర్, నో సర్వీస్ ఈజ్ అవైలబుల్. దట్ మీన్స్ వాట్, రిసోర్స్ ఈజ్ నాట్ అవైలబుల్. ఓకే, రిసోర్స్ అవైలబుల్ లేదు. మరి రిసోర్స్ అవైలబుల్ లేదు అంటే అలారం స్టేటస్ మారిపోద్ది. ఓకే, రిసోర్స్ అవైలబుల్ లేనప్పుడు దట్ మీన్స్ వాట్, అలారం ఈస్ ట్రైయింగ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సర్వర్, బట్ ద సర్వర్ ఈస్ అన్అవైలబుల్. దట్ మీన్స్ వాట్, సర్వర్ రీస్టార్ట్ అయ్యి ఉండొచ్చు, సర్వర్ క్రాష్ అయ్యి ఉండొచ్చు, కొంతమంది స్టాప్ చేసి ఉండొచ్చు, డౌన్ టైం, ప్లాన్డ్ డౌన్ టైం, అన్ప్లాన్డ్ డౌన్ టైం, ఇట్లా అయ్యి ఉండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో మనకి అలారం స్టేటస్ మారిపోద్ది అనమాట. అలారం స్టేటస్ని చూసుకోవాలి నువ్వు. ఎలాగా? ఏం లేదు, అలారం స్టేటస్ అనేది అప్పుడు ఎలా మారిద్దంటే ఇన్సఫిషియెంట్గా మారిద్ది. ఇన్సఫిషియెంట్గా మారిపోద్ది. ఎప్పుడైనా సరే అలారం స్టేటస్ అనేది ఇన్సఫిషియెంట్గా మారింది అంటే అర్థం ఏంది అంటే, ఇఫ్ ద రిసోర్స్ ఈజ్ నాట్ అవైలబుల్ అని అర్థం. రిసోర్స్ అంటే ఏంది? ఇదే ఇక్కడ సర్వరే, సోర్స్. మన సర్వర్ అవైలబిలిటీ లేదు. సర్వర్ అవైలబిలిటీ లేదు కాబట్టి ఈ ఐటమ్స్ అన్ని దీనికి అందుబాటులో లేవు కాబట్టి అవేమి చేయలేకపోతుంది. దట్ ఈస్ కాల్డ్ అలారం ఇన్సఫిషియెంట్ స్టేట్. ఓకే, సర్వర్ రన్నింగ్ అయితే నో ఇష్యూ. ఇఫ్ ద సర్వర్ ఈజ్ నాట్ రన్నింగ్, ఓకే, మనకి ఏం రాదు ఇన్ఫర్మేషన్. ఇఫ్ ద సర్వర్ ఈజ్ రన్నింగ్ వీ విల్ గెట్ దిస్ సంథింగ్, బట్ ద సర్వర్ ఈజ్ నాట్ రన్నింగ్, నథింగ్. సో కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ఇన్సఫిషియెంట్ అలారం స్టేట్ అంటాం మనం. ఓకే, అర్థమైందా? ఫ్రెండ్స్, సో దిస్ ఈస్ కాల్డ్ ఇన్సఫిషియెంట్. సో ఓన్లీ క్లౌడ్ వాచ్ వెయిట్ చేస్తూ ఉంటుందా ఈ రిసోర్స్ అందుబాటులోకి వచ్చేంత వరకు? ద క్లౌడ్ వాచ్ కంటిన్యూస్లీ వెయిటింగ్ ఫర్ ద రిసోర్స్ until and unless it is available. ద క్లౌడ్ వాచ్. ఏం సార్ మీరు క్లౌడ్ వాచ్ అంటారు, ఒకసారి అలారం అంటారు, మాకేం అర్థం కావట్లేదు, మేము ఇప్పుడే వచ్చాం చూడటానికని. బాబు, క్లౌడ్ వాచ్ అనే దాంట్లోనే ఒక అలారం తయారు చేస్తామమ్మా. క్లౌడ్ వాచ్ అనేది ఒక సర్వీసు. ఎక్కడ సర్వీసు? ఏడబ్ల్యూఎస్లో ఉన్న మేజర్ సర్వీస్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ సర్వీస్. ఓకే, విచ్ ఈస్ యూజ్డ్ టు మానిటర్ యువర్ లైక్ సిపియు, డిస్క్ యూసేజ్, నెట్వర్క్ సంథింగ్, బిల్డింగ్ సంథింగ్. ఏదైనా సరే. ఇందాక చెప్పానే లాక్స్ కూడా ఇది మానిటరింగ్ చేస్తాను. లాక్స్ యాక్చువల్గా డెవలపర్స్కి ఈజీగా అర్థమైంది, కానీ నేను లాక్స్ అక్కడే చెప్తా. డివాప్స్లో. రైట్, ఓకే, బాగానే ఉంది. ఇక్కడ ఈ క్లౌడ్ వాచ్లో మనం ఈ అలారమ్స్ తయారు చేస్తాం ప్రతిదానికి. ఈ అలారం అనేది మనకి స్టేటస్ వస్తుంది అనమాట. ఇన్సఫిషియెంట్ స్టేట్ అన్నప్పుడు అలారంకి ఏం దొరకలా, నథింగ్ ఈజ్ దేర్, రిసోర్స్ ఈజ్ నాట్ అవైలబుల్. సరే సార్, అలారంకి ఏం దొరకలేదు, కరెక్టే, బాగానే ఉంది. మరి
ఇప్పుడు సపోజ్ సిపి యూటిలైజేషన్ ఉంది సార్, సిపి యూటిలైజేషన్ ఉంది, రైట్, అది బాగానే ఉంది. సిపి యూటిలైజేషన్ ఎంత? 20 ఉంది సార్ ఇప్పుడు. ఆ తర్వాత ఎంత? 25కి వచ్చింది సార్. ఆ తర్వాత ఎంత? 30కి వచ్చింది సార్. ఆ తర్వాత 40కి వచ్చింది. మ్యాక్సిమం 40 ఉంది ఇప్పుడు యాక్చువల్గా. మరి ఇప్పుడు ప్రాబ్లం ఉందా? నో ఇష్యూ, నో ఇష్యూ, నో ఇష్యూ, రైట్ రైట్. సిపి యూటిలైజేషన్ ఈస్ ఎస్ 40, నో ఇష్యూ, no issue. But disk usage capacity something called 40, no issue, no issue, issue లేదు. నెట్వర్కింగ్ ఎక్సలెంట్, నో ఇష్యూ. బిల్లింగ్ కూడా క్రాస్ అవ్వలేదు, నో ఇష్యూ, నో ఇష్యూ, అన్ని నో ఇష్యూ, నో ఇష్యూ, ఏది ఇష్యూ లేదు. మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అలారమ్స్ మొత్తం సెట్ చేసాం, అలారమ్స్ అన్ని మొత్తం టోటల్గా ఎస్ మానిటరింగ్ చేస్తూ ఉంది. క్లౌడ్ వాచ్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం ఎస్ మనం ఏదైతే మానిటరింగ్ చేస్తున్నామో ఆ సర్వీసెస్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి, ఆ కాంపోనెంట్స్ కూడా ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి. అటు సిపియు కావచ్చు, ఓకే, అటు మెమరీ కావచ్చు, అటు డిస్క్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా సరే ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి. ఎక్సలెంట్గా పనిచేసేటప్పుడు ఎస్ అలారం స్టేటస్ ఒకలాగా ఉంటుంది, అలారం స్టేటస్ ఒకలాగా ఉంటుంది, ఎక్సలెంట్గా పనిచేస్తుంది కాబట్టి. ఓకే ఓకే, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అప్పుడు అలారం స్టేటస్ అనేది ఓకే. ఏం సార్ లోపల కూడా ఓకే అని ఉంటుందా? అవును, లోపల కూడా ఓకే అని ఉంటుంది. ఓకే స్టేటస్ ఇది. ఓకే, ఓకే స్టేటస్ అంటే ఏంది? ఎస్ ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ రన్నింగ్ ఎక్సలెంట్ మేనర్, బట్ డోంట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ యాక్షన్స్ అని అర్థం. కాబట్టి అలారం స్టేటస్ ఓకే. అమ్మాయా, అలారం స్టేటస్ ఓకే ఉంది కాబట్టి ప్రతి కాంపోనెంట్ కూడా ఎక్సలెంట్గా ఉంది అని మనం అర్థం చేసుకోవాలా. అక్కడేమో అలారం స్టేట్ అసలు అందకుండా పోతేనేమో ఇన్సఫిషియంట్, ఇక్కడేమో అలారం స్టేట్కి అన్ని అందుతున్నాయి, బట్ అది అందువల్ల ఓకే కనపడుతుంది. అలారం స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. ఇన్సఫిషియంట్ అయితే ఒక ప్రాబ్లం. అలారం స్టేటస్ ఇన్సఫిషియంట్ బాస్, ఇన్సఫిషియంట్ అయితే ఒక ప్రాబ్లం, ఇన్సఫిషియంట్ అయితే ఒక ప్రాబ్లం, రైట్. అదే అలారం స్టేటస్ ఎస్ అలారం స్టేటస్ అని కనుక ఓకే ఏంటంటే ఏం లేదు, నథింగ్ ఈజ్ దేర్, నో ఇష్యూ, నో ఇష్యూ, నో ఇష్యూ, నథింగ్ రాంగ్ అని అర్థం. ఇక్కడ మాత్రం ఎస్ సంథింగ్ ఇష్యూ, దట్ మీన్స్ వాట్? సోర్స్ ఈజ్ నాట్ అవైలబుల్, సోర్స్ నాట్ అవైలబుల్, సోర్స్ అందుబాటులో లేదని అర్థం. ఇక్కడైతే సోర్స్ అందుబాటులో లేనప్పుడు అలారం స్టేటస్ అనేది ఇన్సఫిషియంట్, సోర్స్ అందుబాటులో ఉంది ఎక్సలెంట్, మొత్తం అన్ని బాగానే ఉన్నాయి, ఇష్యూ అసలు లేనే లేదు, సిపియు బాగుంది, ఓకే, మెమరీ బాగుంది, డిస్క్ బాగుంది, నెట్వర్క్ బాగుంది, అన్ని ఎక్సలెంట్ సూపర్ అన్నప్పుడు ఎస్ ఓకే, అలారం స్టేటస్ ఓకే. ఓకే ఓకే, ఇది ఇది సార్ ఇంటర్వ్యూ క్వశ్చన్సా? ఇంటర్వ్యూ క్వశ్చన్సే కాదు, మీరు సర్టిఫికేషన్స్ ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ చాలా అడుగుతారు. అంటే మనం ఈసీ2 మొదలు పెట్టుకొని లాస్ట్ చెప్పే సర్వీస్ దాకా ఎస్ 100కి 100% సర్టిఫికేషన్ క్వశ్చన్సే. మీరు ఎగ్జామ్ రాస్తే ఇవే తగులుతాయి. థియరిటికల్గా ఎందుకు స్ట్రాంగ్ అవ్వాలంటే సర్టిఫికేషన్ విల్ బికమ్ వెరీ 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 ఈజీ, అందుకోసం థియరీ నేర్చుకోవాలా. అంతేగాని ఊరిక మల్టిపుల్ చాయిస్ బిట్లులాగా ఇది ఏ, ఇది బి పెడదాం, ఇది సి పెడదాం, ఆ టైప్లో నేర్చుకుంటే అవుతాయి. ఇంటర్వ్యూలు కాదు కదా, ఎగ్జామ్ పేపర్ కూడా మీరు తీసుకోలేరు. ఎక్కడ మీకు వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు పే చేస్తారు అమౌంట్, వాళ్ళే ఎగ్జామ్ రాపిస్తారు మీ చేత. ఏం ఎగ్జామ్ సార్? అదే సొల్యూషన్ ఆర్కిటెక్ట్. దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, ఏ టైప్స్ నేను చెప్తా, ఏదనేది నేను చెప్తా. ఓకే, సో ఇది థియరిటికల్గా మీరు స్ట్రాంగ్ అవ్వటం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు యూ విల్ గెట్ 90% బాస్. సింపుల్గా విత్ అవర్ సెషన్స్, విత్ అవర్ క్లాసెస్, సేమ్ థింగ్, మొత్తం అవే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మొత్తం అక్కడ ఏమైంది అవే. అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, లేదా సర్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, నీ భాషలో సర్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు. ఎస్ డిఫరెంట్గా మీరు రాసుకున్న నోట్స్లో చదివితే సక్సెస్ అవుతారు. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకి ఈసీ2 దగ్గర నుంచి లాస్ట్ దాకా, సరే అదంతా గొడవ వద్దులే సార్. సరే ఇప్పుడు మీకు కరెక్టే 2 స్టేటస్లు చెప్పాను, కానీ 3వ స్టేటస్ కూడా ఉంది బాస్. 3వ స్టేటస్ అంటే ఏంది? 3వ స్టేటస్ అంటే ఏమంటే ఎస్ ఇక్కడ కరెక్టే, డిస్క్ ఉంది, ఆ డిస్క్ ఉంది, రైట్ రైట్, డిస్క్లో ఇలా 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 డేటా స్టోర్ అవుతూ ఉంది, రైట్ రైట్, ఇక్కడ వరకు వచ్చేసింది, కొంచెం ఉంది ఇక. అంటే 80% రీచ్డ్ బాస్, 20% ఉంది. అమ్మాయి 20% ఉందంటే ఎస్ అలారం ఎస్ తప్పకుండా ఒక అలర్ట్ ఇవ్వాల్సిందే. ఎందుకు? మనం కండిషన్ రాస్తాం, హే అలారం
డిస్క్ యూసేజ్ కనుక గ్రేటర్ దాన్ 80 వచ్చిందా, అలారం నాకు ఇచ్చేసేయి, నాకు అలర్ట్ ఇచ్చేసేయి, నేను డైరెక్ట్గా ఎస్ఎన్ఎస్ ద్వారాగా అవతల వ్యక్తికి నోటిఫికేషన్ పంపిస్తా. అది స్టోరీ. ఇదంతా ఏంది, ఈ పార్ట్ అంతా క్లౌడ్ వాచే, ఇదంతా క్లౌడ్ వాచే. ఎస్, ఇదంతా ఎస్ఎన్ఎస్, ఇదంతా మన ఇన్బాక్స్. ఇదేంది సర్వర్, ఇదేంది ఈ డిస్క్, ఇది డిస్క్ సర్వర్కు ఉన్న డిస్క్. ఎస్, ఇట్లా ఈ విధంగా అనమాట. సో 80% ఉందా అలారం. ఇంకొక పని ఏంటంటే ఇక్కడ సిపియు కూడా ఉంది. సిపియు. మరి సిపియు యూటిలైజేషన్ కూడా ఇట్ ఈస్ క్రాసింగ్ ద బియాండ్ లిమిట్ క్రాస్ అయిపోయింది. లిమిట్ క్రాస్ అవ్వడం ఏంది, యాక్చువల్గా నా కండిషన్ ప్రకారం ఈ సర్వర్లో ఉన్న సిపియు యూటిలైజేషన్ 20 ఉంది, ఒకసారి 25 వచ్చింది, 30 వచ్చింది, 35 వచ్చింది, 40 వచ్చింది, 50 వచ్చింది, సడన్గా 90. అయ్యో 90 వచ్చిందంటే ఇక మళ్ళీ ఏం చేయాలా, అలారం. ఎస్. అంటే ఇదంతా కూడా ఏంటంటే క్రిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. దట్ మీన్స్ వాట్, సమ్వన్ విల్ టేక్ దిస్ ఇష్యూ అండ్ దే నీడ్ టు రిజాల్వ్ ద ఇష్యూ ఇమీడియట్లీ అని అర్థం. ఎందుకు, ఇక్కడేమో సిపియు యూటిలైజేషన్ ఏమో 90, ఇక్కడేమో డిస్క్ యూసేజ్ ఏమో 80. ఇట్లాంటి విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎస్, someone will look into this matter and someone will resolve the issue immediately. That's why my CloudWatch will get this information and forwarding to the SNS, and SNS will forward it to concerned party, concerned people, concerned project team. అది విషయం. అప్పుడు ఆ ప్రాజెక్ట్ టీం అలర్ట్ అయిపోయి ఇష్యూని రిజాల్వ్ చేసే అవకాశం ఉన్నది. సో ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ అలారం స్టేటస్ మనం ఏమని పిలుస్తారంటే, ఎస్ ఫ్రెండ్స్, ఈ కైండ్ ఆఫ్ అలారంని మనం ఇన్ అలారం అంటారు. ఇన్ అలారం. అరే ఇదేం సార్ ఇట్లా ఉంది, అవును దాన్ని అదే ఇన్ అలారం. ఇన్ అలారం అంటే స్టేటస్ ఏంటి, అర్థం ఏంటంటే ప్రతిదీ కూడా డేంజర్లోనే ఉంది, ప్రతిదీ కూడా బియాండ్ క్రాస్ అయిపోయింది, లిమిట్ క్రాస్ అయిపోతుంది, కాబట్టి చూసుకోండి మిత్రమా అని అర్థం. ఇన్ అలారం స్టేట్. ఇందాకేమో ఇన్సఫిషియంట్ స్టేట్, ఓకే స్టేట్, ఇప్పుడు మాత్రం ఎస్ ఇన్ అలారం స్టేట్. ఇన్ అలారం. ఇన్ అలారం స్టేట్ అంటే అర్థమైంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా అలారం స్టేట్ ఈస్ ఇన్ అలారం. ఖచ్చితంగా సమ్వన్ విల్ లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్ అండ్ సమ్వన్ నీడ్ టు రిజాల్వ్ ద ఇష్యూ ఇమీడియట్లీ అని అర్థం. ఇన్ అలారం స్టేటస్ కనపడిందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు క్రాస్ ద బియాండ్ ఎస్ లిమిటేషన్ అని అర్థం. ఎస్ మై వాల్యూ అని అర్థం. ఎస్ వాట్ ఎవర్ ద వాల్యూ వి సెట్ ఫర్ ద disk usage as well as CPU utilization, everything, whatever the value we set for the billing కూడా నేను ఒక వాల్యూ సెట్ చేస్తా. దట్ మీన్స్ వాడు 1 lakh సెట్ చేస్తా. 1 lakh క్రాస్ అవుతున్న మధ్య అంటే నేనేమంటానంటే గ్రేటర్ దాన్ 80 అయితే చెప్పు, అంటే 80K, ఇఫ్ ద బిల్లింగ్ యూసేజ్ ఈస్ గ్రేటర్ దాన్ 80K ప్లీజ్ ఇన్ఫార్మ్ టు మీ ఇమీడియట్లీ అని చెప్తా. అంటే 1,00,000 అయిందా కాదు, నా టార్గెట్ 1,00,000, ఇప్పుడు ఆల్రెడీ 80K అయింది, అప్పుడు నేను ఎస్ అలర్ట్స్ చూసుకుంటా. అరే ఎందుకు 80K అయింది, వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఆర్ ద సర్వీసెస్ విచ్ యు ఆర్ యూజింగ్, ఆ సర్వీసెస్కి ఎంత బిల్లింగ్ వస్తుంది ఏంటి, ఈ మొత్తం స్టోరీ అంతా నేను చూసుకుంటా. ఎస్, దిస్ ఈజ్ బిల్లింగ్ ఇష్యూ. బిల్లింగ్ ఇష్యూకి కూడా ఒక అలారం సెట్ చేస్తా, అలారం ద్వారాగా నోటిఫికేషన్ వస్తుంది, నేను వెంటనే సెట్ చేస్తా. ఇది ఈ విధంగా అనమాట. అంటే ఈ విధంగా అలారం స్టేటస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. అలారం స్టేటస్ ఇట్లా ఉంటాయి అనమాట. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇదంతా థియరీనే, మీరు రాసుకోగలిగితే ఎక్సలెంట్. అందుకనే క్లాసెస్ని ఒకసారి, 2 సార్లు, 3వసారి కూడా వింటే మీకు చాలా జాగ్రత్తగా అర్థమైంది. సరే సార్, మానిటరింగ్ చేయొచ్చు అంటున్నారు అన్నిటినీ. సిపియు చెప్పారు, అర్థమైంది. తర్వాత డిస్క్ యూసేజ్ చెప్పారు, అర్థమైంది. అన్ని మానిటరింగ్ చేయొచ్చు అన్నారు. సిపియు యూటిలైజేషన్ మానిటరింగ్ చేయొచ్చా, చేయండి అన్నాం, ఓకే. మెమరీని చేయమని చెప్పాం, ఓకే. డిస్క్ యూసేజ్ని ఎస్ చేయమని చెప్పాం, ఓకే. అన్నిటిని ఎస్ చేయమని చెప్పారు, ఓకే. నెట్వర్క్ రిలేటెడ్ థింగ్స్ చేయమని చెప్పాం, మానిటరింగ్, ఓకే. తర్వాత బిల్లింగ్ చేయమని చెప్పాం, ఎస్. తర్వాత సర్వర్ స్టేటస్ మొత్తం అది కూడా చేయమని చెప్పాం, ఓకే. ఇదంతా కూడా ఎస్, టోటల్గా సర్వర్లో ఉన్న విషయాలన్నీ ఎస్ డైరెక్ట్గా మనం మానిటరింగ్ చేయమని చెప్తున్నాం. దీనికి అలారం సెట్ చేస్తామని చెప్పారు, కరెక్టే. కానీ ఇవన్నీ కూడా చెప్పారు కరెక్టే, కానీ ఎప్పుడు, ఎంత టైం లోపల, ఎన్నిసార్లు, దట్ మీన్స్ వాట్, టైం ఇంటర్వల్. ఎస్ కరెక్టే, ఇవన్నీ మీరు మానిటరింగ్ చేస్తూ ఉంటున్నారు, కరెక్టే. బట్ టైం ఇంటర్వల్ చెప్పండి. టైం ఇంటర్వల్ అంటే ఏంది,
ఒక నిమిషానికి ఒకసారా, 2 నిమిషాలకు ఒకసారా, 3 నిమిషాలకు ఒకసారా, 5 నిమిషాలకు ఒకసారా, 10 నిమిషాలకు ఒకసారా, 1 అవర్కి ఒకసారా? ఎప్పుడు మీరు మానిటరింగ్ చేస్తూ ఉండాలా? లేదు ప్రతి నిమిషానికి మానిటరింగ్ చేయి. ఓకే. ప్రతి 2 నిమిషాలకి మానిటరింగ్ చేయి. ఓకే. ప్రతి 5 నిమిషాలకి మానిటరింగ్ చేయి. ఇట్లా అంటే మానిటరింగ్స్ అనేది మనం 2 రకాలుగా చేయొచ్చు. ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది, దిస్ ఇస్ ద క్రిటికల్ సిస్టమ్, దిస్ ఇస్ ద ప్రొడక్షన్ సర్వర్, ఎస్ ప్రతి నిమిషానికి మానిటరింగ్ చేపిస్తాను నేను ఖచ్చితంగా. ఐఎమ్ ఏ రిచ్ క్లయింట్, ఐ వాంట్ టు నో మై బిజినెస్ స్టేటస్, దాట్స్ వై ఐ వుడ్ లైక్ టు మానిటర్ మై సర్వీసెస్, మై కాంపోనెంట్స్ ఇన్సైడ్ మై సర్వర్ విత్ ఇన్ 1 minute ఈచ్ మినిట్. ప్రతి టైం ఇంటర్వల్ అప్పుడు 1 నిమిషం ఇవ్వాలా. ఓకే టైం ఇంటర్వల్ 1 నిమిషం ఇచ్చామంటే అర్థం ఏం తెలుసా? ప్రతి నిమిషానికి నువ్వు వెళ్ళి అమ్మా మానిటరింగ్ చేసేసేయి అని అర్థం. 1 ఇస్తే, 2 ఇస్తే 2 నిమిషాలకి, 3 ఇస్తే 3 నిమిషాలకి, 5 ఇస్తే 5 నిమిషాలకి. ఇట్లా. సార్ దీనికి బిల్లింగ్ ఉంటుందా? తప్పకుండా బిల్లింగ్ ఉంటుంది మిత్రులారా, తప్పకుండా ఉంటుంది. ఎస్, రియల్ టైంలో మనం ఇదే క్లయింట్ ఇస్తాడు, క్లయింట్ రిక్వైర్మెంట్ ఇస్తుంది, డాక్యుమెంట్స్ మనకి చెప్తుంది, హే బాబు ఎస్ 1 ఇంటర్వల్ అంటే 1 టైమ్ ఇంటర్వల్ ఈజ్ నథింగ్ బట్ 1, టైమ్ ఇంటర్వల్ ఈజ్ నథింగ్ బట్ 5, టైమ్ ఇంటర్వల్ నథింగ్ బట్ 3. ఇట్లా అంటే ప్రతి 2 నిమిషాలకు ఒకసారి, ప్రతి 5 నిమిషాలకు ఒకసారి, ప్రతి 3 నిమిషాలకు ఒకసారి, ప్రతి 1 నిమిషం ఒకసారి, ఎస్ ఈ విధంగా జరుగుతూనే ఉండాలి. ప్రతి నిమిషానికి జరుగుతూ ఉండాలి. ఎస్ దీన్ని మనం ఏమంటామంటే కంప్లీట్గా మానిటరింగ్ చేయటం అంటాం. కంప్లీట్ మానిటరింగ్ అంటే ఏంది? కంప్లీట్ మానిటరింగ్ అంటే ఇక ప్రతి ఒక్క నిమిషానికి ఒక్క చిన్న గ్యాప్ కూడా లేదు, ప్రతి నిమిషానికి మానిటరింగే, కంప్లీట్ మానిటరింగ్ అన్నట్టుగా. 5 నిమిషాలకు ఒకసారి అయితే మధ్యలో ఏదైనా జరిగితే ప్రాబ్లమే, అవుటే. కానీ కొంతమంది 5 minutes తీసుకుంటారు, కొంతమంది 10 minutes తీసుకుంటారు, కొంతమంది 2 minutes తీసుకుంటారు, కొంతమంది అవసరంలా ఒకే 1 నిమిషంలో, 1 నిమిషానికి ఒకసారి అంటే అర్థమైంది అంటే ఏం లేదు మిత్రులారా. ఇప్పుడు సపోజ్ 20 గంటల 30 నిమిషాలు ఉంది, ఇప్పుడు నువ్వు మానిటరింగ్ చేసావు, 20 గంటల 31 నిమిషం కూడా మానిటరింగ్ జరగాల్సిందే. అర్థమైందా? 20 గంటల 32 నిమిషాలకు కూడా మానిటరింగ్ జరగాల్సిందే. అంటే 1 ఇక్కడ 1 ఇంటర్వల్ అంటే ఇంటర్వల్ టైం ఎంత? 1 minute, 1 నిమిషం, అది 1 నిమిషం అదనమాట. అంటే 30లో మానిటరింగ్ జరిగింది, 31లో మానిటరింగ్ జరిగింది, 32లో కూడా నిమిషాలు బాస్. 31st అంటే 1వ మినిట్, 2వ మినిట్, 0 minutes ఎట్లా. కాబట్టి ఈ విధంగా మనం మానిటరింగ్ చేస్తూ ఉండొచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే మీకు ఏదైనా సరే ఎవ్రీథింగ్ విల్ బీ అవైలబుల్ ఇన్సైడ్ AWS క్లౌడ్ వాచ్, మొత్తం ఉంది దాంట్లో. సింపుల్గా చెప్పాలంటే ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్, అంటే థియరిటికల్